రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాన్నారు కదా? వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం చూడరాబుజీ, ఎనికి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. నేను ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. లింగం, వెళ్ళి వాళ్లతో మాట్లాడు, లేకపోతే అందరం చస్తాం. సార్ మీరే వర్రీ అవ్వకండి సార్, నేను ఎదురు చెప్పి మ్యారేజ్ చేస్తాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఏంట్రా, ఏం కావాలి మీకు? రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి ఈ దేశంలో. అందరినీ చంపేసి మేము చచ్చిపోదాం. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. వాడితో పాటు వీడికి కూడా లగాదేంగే. వీడేసేయాలి. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. మీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు. ఎవరు సార్ మీరు? మీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు? నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చాను. మీరు ఎవరు సార్? ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి? సీరియస్ గానే చెప్తున్నాను, జరిగిన విషయం నేను మర్చిపోయాను. వీసా లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసా లేకుండా నా ఫ్లైట్ లో తీసుకెళ్ళా. 5-6 నెలల మేము లేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. అప్పుడే నేను చెప్పనది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని ఇండియా చేసింది టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను.